నాన్ స్టాప్ వానలు ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండుకుండలా మారాయి. నాగార్జునసాగర్ పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. భారీ వర్షాలతో అలర్ట్ అయిన అధికారులు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న జలాశయాలు జలకలను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షం కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడలోని లోతట్టు ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ రమాదేవి పర్యటించారు. ముంపు ప్రాంతాలైన షిరిడి సాయినగర్, గణేష్ నగర్లతో పాటు పలు కాలనీ వాసులను ముందస్తుగా ఖాళీ చేయించారు. మైనార్టీ గురుకుల పాఠశాలకు సెలవు ప్రకటించి విద్యార్థులను ఇంటికి పంపించారు. భారీ వర్షాలతో కోదాడ పెద్ద చెరువు నుంచి భారీగా వరద వచ్చే ప్రమాదం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి సూర్యాపేట జిల్లా ఏపూరు బ్రిడ్జిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తుంగతుర్తి నియోజకవర్గంలో భారీ వరద నీరు రావడంతో గుండ్లసింగారం వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలోకి వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో మూసీ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.